నిమిషాలకి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి భూమి పూజ జరుగుతూ ఉంది. ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు, అలాగే జోనల్ ఇన్ఛార్జి దీపక్ రెడ్డి గారు కూడా అటెండ్ అవుతున్నారు. చిత్తూరు హైవే మీద అవిలాల దగ్గర బాలాజీ డైరీ ఎదురుగుండా భూమి పూజ జరుగుతుంది. అందరికీ ఇదే ఆహ్వానం. మీ ద్వారా మా తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఇంకా మీరు గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నారు, కొన్ని రోజులు నెల నుంచి జరుగుతూనే ఉంది లడ్డూ విషయంలో. ముఖ్యంగా మేడిపండు చూడ మెరుగులుండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు అన్నట్టుగా వాళ్ళు చెప్పేదొకటి, అక్కడ జరుగుతున్నదొకటి, వాస్తవాలు మాట్లాడరు. ఎంతసేపు కుక్కను తీసుకెళ్ళి మేక మేక అంటే మేక అనుకుంటారేమో, వాళ్ళ భావన ఏమో నాకు అర్థం కావడం లేదు. మొన్నటిదాకా లడ్డూలో ఏమీ కలపలేదన్నారు, ఇప్పుడు కోర్టే డైరెక్షన్ ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఆ కోర్టే చెప్తుంది ఇందులో కల్తీ జరిగింది అని చెప్తున్నారు. కల్తీ జరిగింది అని అంటే అదేదో జంతు ఫ్యాట్ లేదు అన్నారు, కల్తీయే జరిగిందంటే మీరు కలిపిన కెమికల్స్ వల్ల ప్రాణహాని జరుగుతుందా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న ఒక ఆయన మాట్లాడారు, లడ్డూకి ఈరోజు కూడా ఛత్తీస్గఢ్ నుంచి కొంటున్నారు, దానికి హెరిటేజ్ వాళ్ళు సప్లై చేస్తున్నారు అని మాట్లాడారు. ఛత్తీస్గఢ్ నుంచి సప్లై చేసే ఆ డైరీ 5000 crores టర్న్ ఓవర్ ఉన్నటువంటి డైరీ ఒక డిఫెన్స్లో పనిచేసిన ఆఫీసర్ సొంతగా పెట్టుకున్నాడు ఆయన. దాని దగ్గర నుంచి దాని ద్వారా హెరిటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కర్ణాటక నుంచి తీసుకొచ్చేది కూడా దానికి ఎవరి రికమెండేషను లేదు, లేకపోతే ఎవరో వాళ్ళ ద్వారా కూడా సప్లై చేయటం లేదు. ఎందుకంటే భక్తులకి నాణ్యమైనటువంటి నెయ్యి ప్రసాదాలు ఇవ్వాలన్న దీంతో మేమందరము మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి దానిలోనూ జాగ్రత్త తీసుకొని మేము చేస్తున్నాం. మిగతావి డైరీ ప్రోడక్ట్స్ హెరిటేజ్ కొనుక్కుంటుందో హెరిటేజ్ దానికి ఇస్తుందో మనకు అనవసరమైన సబ్జెక్టు. దాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ దానికి వీళ్ళు కల్తీ నెయ్యి వేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకపోతే ఈ రకమైనటువంటి ప్రచారం అసెంబ్లీలోనూ లేకపోతే కౌన్సిల్లోనూ అదేమంటే మేము చెప్పులు వేసుకోలేదు, చెప్పులు వేసుకోకుండా మాట్లాడితే మమ్మల్ని ఎలాగంటున్నారు, మేము రాజీనామాలు చేస్తాము అని ప్రగల్భాలు పలికిన వాళ్ళు మరి ఆధారాలతో చూపిస్తున్నాము. మరి దీనికి మీ సమాధానం ఏంటి? అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేశారో ఒక్కసారి తలుచుకోండి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ముఖ్యంగా మాడవీధుల్లో చెప్పులు వేసుకొని నడిచింది ఎవరు? దా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. బస్సు టికెట్ల మీద ఇతర మత ప్రచారాన్ని చేసింది ఎవరు? అన్య మతస్థులు వచ్చి పైన ప్రచారం చేసింది ఎవరు? ఇవన్నీ కూడా మీరు చేస్తూ పైన బీరు సీసాలు అమ్మారు అయ్యి అని మళ్ళీ అసత్య ప్రచారాలు మీరే పంపుతూ, మీరే నాన్ వెజిటేరియన్ పంపుతూ, మీరే అన్నీ ఆఖరికండి టిక్కెట్ల నుంచి రూముల వరకు ప్రతి దానిలోనూ వాళ్ళు అవినీతి చేశారు. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క బోర్డు మెంబరు, ఒక్కొక్క చైర్మను ఎన్ని టిక్కెట్లు అమ్మారో మా చైర్మన్ దగ్గర ప్రూఫ్ ఉంది. వాళ్ళు అమ్మిన టిక్కెట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఆఫీసులోనే మర్చిపోయారు. పాపం తెలుసుంటే అది కూడా ఎత్తేసి ఉండేవాళ్ళు.
అది అవన్నీ ఉన్నాయి, మా చైర్మన్ దగ్గర ఉన్నాయి మొత్తం. ఎవరెవరికి ఎన్నెన్ని రోజుకి కొన్ని వేల టికెట్లు అమ్మిన వీళ్ళ మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఈ బోర్డు ఇలాగుంది, బిఆర్ నాయుడు గారు ఇది చేస్తున్నాడు. బిఆర్ నాయుడిని ప్రశ్నించే అర్హత మీకు అసలు లేదని నేను చెప్తా ఉన్నా. అసలు దేవుడి మీద మీకు నమ్మకం లేదు. అసలు నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, గత ముఖ్యమంత్రిని, అసలు నువ్వు బ్రహ్మోత్సవాలకి ఏ రోజన్నా ఫ్యామిలీతో వచ్చారా దర్శనానికి? ఏ రోజన్నా అఫిడవిట్ ఇచ్చారా? అసలు గుళ్ళో ఎవరైనా గోవింద నామస్మరణ తప్పించి వేరే పదం మనం ఎవరన్నా వాడడం విన్నామా? వాళ్ళ పిన్ని జగన్ గోవింద, సర్వం గోవింద, ఆ టైంలో సర్వం గోవింద ఆ రకంగా జరిగినాయి. తర్వాత మా ముఖ్యమంత్రి గారికి వెంకటేశ్వర స్వామి కులదైవం. వెంకటేశ్వర స్వామి వల్లే ఆయన ప్రాణాలు దక్కాయనేది ఆయనకు ఒక నమ్మకం. మాకు బోర్డు మెంబర్ చేసినప్పుడు కూడా మాకందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్ట్, ఎటువంటి తప్పు జరగకూడదు, పైన అందరూ తిరుమల డెవలప్మెంట్కి మీరందరూ కృషి చేయాలా, మొత్తం గ్రీనరీ చేయాలా, మొత్తం 100% గ్రీనరీ ఉండాలా కొండ మీద, ఏ చిన్న పొరపాట్లు ఎవరు చేయొద్దని చెప్పని మాకందరికీ చెప్పి పంపించారు ఆయన. మీరు అలా చేయలేదే, ఎలా దోచుకోవాలా, తిరుపతి సొమ్ముని ఎలా కాజేయాలా అని చెప్పనే మీకు క్లాసులు పీకింది. పైన ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ఈ తిరుపతిలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎలక్షన్ టైంలో మీరు చెప్పండి. లడ్డూలు కూడా ఎలక్షన్లో అదొక ఏంటిది పంచడం జరిగింది. అసలు దేవుడు అనే భక్తి లేదు, ఏమీ లేదు. ఒక లడ్డూగానే చూశారు, కానీ లడ్డూను ఒక ప్రసాదంగా చూసిన దాఖలాలు ఉన్నాయా మీకు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానండి. ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన కళ్ళు తెచ్చాడంటే మీరందరూ భస్మం అయిపోతారని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అసత్య ప్రచారాలు మానండి. హిందువుల సెంటిమెంట్ని మీరు దెబ్బ కొట్టొద్దు. మీకు ఎలాగో నమ్మకం లేదు, బలవంతంగా మీరు మత మార్పిళ్ళు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో. వీటిలన్నింటినీ చూసే మిమ్మల్ని ఈరోజు అపోజిషన్లో కూర్చోబెట్టాడు కలియుగ వెంకటేశ్వర స్వామి. అయినా ఇంకా లేకుండా ఇంకా మీరు చేసింది తప్పు, కల్తీ లడ్డు, మరి దానికి మేమేదో చేసామని మా మీద బురద చల్లుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మా దగ్గర ప్రతి దానికి ప్రూఫ్లు ఉన్నాయి. మీరు మాట్లాడే ప్రతి దానికి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మేము అది చేయలేదు ఇది చేయలేదని అన్నది లేకుండా ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకోండి అని చెప్పని మేము తెలియజేస్తాం. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన, వేదికను అలంకరించిన ప్రజలందరికీ, అలాగే కూటమి నాయకులకు, అలాగే వేదిక ముందున్న మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా బాధాకరం. గత కొద్ది రోజులుగా మీ అందరికీ తెలుసు, కల్తీ నెయ్యి గురించి ప్రచారం జరుగుతుంది. సిబిఐ సిట్ రిపోర్ట్లో దర్యాప్తు చేసి వాళ్ళు చెప్పింది, గతంలో 2019-24లో ఏదైతే నెయ్యి సప్లై చేసి ప్రసాదాల్ని తయారు చేశారో ఆ నెయ్యి కల్తీ జరిగింది. కెమికల్స్తో ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యిని తయారు చేశారని, ఆర్టిఫిషియల్ నెయ్యిని తయారు చేసి ఫుడ్ అడల్ట్రేషన్ చేసి ఏవైతే ప్రసాదాలకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనందరి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతో పవిత్రంగా చూసే లడ్డుని కల్తీ చేసి ఈరోజు అపచారం చేసిన వైసీపీ నాయకులు ఈరోజు కూడా తప్పు ఒప్పుకోకుండా ఇంకా కూడా సమర్థించుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళని ఏమనాలో కూడా
అర్థం కావట్లేదు. ఈరోజు నేను ఒక పార్టీ నుంచి ఒక పార్టీ కార్యకర్తగా కానీ లేదా నాయకురాలుగా నేను ఈరోజు మాట్లాడట్లేదు. నేను తిరుపతి వాస్తవ్యురాల్ని. నా ఎడ్యుకేషన్ అంతా కూడా తిరుపతిలో జరిగింది. ఒక సామాన్య భక్తురాలుగా ఈరోజు నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. ఒక డైరీ నుంచి మనం పాలు లేదా నెయ్యిని కానీ మనము సప్లై చేయించుకోవాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈరోజు దాన్ని అధిగమించి వాళ్ళు ఒక బోలేబాబా అనే డైరీ నుంచి ఈరోజు కల్తీ తెప్పించడానికి కారణం ఏంటో వాళ్ళే తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఎన్నో కోట్ల లడ్లు ఈరోజు కల్తీ నెయ్యితో తయారు చేయడం జరిగింది. అలాగే 250 కోట్ల వరకు వాళ్ళు స్కామ్ చేశారు. 250 కోట్లు వైసీపీ వాళ్ళకి పెద్ద విషయం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి అధికారాన్ని పక్కన పెట్టుకొని దాంతో దుర్వినియోగం చేస్తూ ఎన్నో కోట్ల స్కామ్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 250 కోట్లు ఒక విషయం అని నేను అనుకోవట్లేదు. ఇది కేవలం హిందూ మతాన్ని హిందూ మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఈరోజు కల్తీ నెయ్యితో లడ్డుని ప్రిపేర్ చేసి ప్రసాదాలని ప్రిపేర్ చేసి భక్తులకు అందించి స్వామివారిని ఎంతో అవమానిస్తూ హిందూ మతాన్ని ఎంత అవమానిస్తున్నారో మీరందరూ కూడా గమనించాలి. ఇది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సిన సత్యాల గురించి చెప్పడానికే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైసీపీ నాయకులు తప్పుని తెలుసుకొని ఇంకైనా దేవుడు ముందా అలాగే నాయకులకు కూడా మీరు ముందు హిందూ మత ప్రజలకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కల్తీ జరిగిందని సిట్లో నిర్ధారించినప్పుడు ఇంకా అనిమల్ ఫ్యాట్ అని కూడా వాళ్ళకి ప్రస్తావించడం రాకుండా నాన్ వెజ్ లేదని ప్రస్తావిస్తున్నారంటే వాళ్ళ విజ్ఞత ఎంతవరకు ఉందో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కనీసం ఆ సాక్షి టీవీలో సిట్ని ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో కనీసం అది చదవడానికి కూడా వాళ్ళకి అంటే ప్రాపర్గా చదివే ఇది కూడా లేకుండా వాళ్ళు ఏదేదో అసత్య ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇక్కడున్న మీడియా వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను, సత్యాల్ని ప్రజలకు చూపించండి. వాళ్ళ హయాంలో 2019లో 24లో జరిగిన కల్తీ అయితే నిజమని సిబిఐ సిట్ నిర్ధారించినప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళకి ఎందుకు అంత అహం అడ్డొస్తుందని నేను ఈరోజు వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. తప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి నేను చేశాడని నేను అనట్లేదు. కానీ వైసీపీ హయాంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తప్పు జరిగినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందని తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆయన ఒకవేళ మతానికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా దైవత్వానికి లేకపోతే హిందూయిజానికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మిగిలిన నాయకులు ఎవరైతే చైర్మన్గా చేశారో ఈవోగా చేశారో లేదా మిగిలిన నాయకులు అందరూ కూడా హిందువులు. మీరు తెలుసుకోవాలి, ఒక కలియుగ దైవం దగ్గర ఒక అన్యాయం జరిగినప్పుడు అపచారం జరిగినప్పుడు దానికి కనీసం మీరు క్షమాపణ కోరడానికి కానీ లేదా కనీసం ఇప్పటికీ బాధపడే ఇది కూడా ఏ నాయకుడి దగ్గర మనకు కనిపించట్లా. ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కౌన్సిల్లో దేవుడి పటాలని తీసుకొని చెప్పులు వేసుకొని ఏ రోజైనా మనం దేవుడి పటాలని చేతిలో పట్టుకున్నప్పుడు చెప్పులు ఇప్పేసి లేదా ఎవరైనా మనకు ఆశీర్వదించడానికి వచ్చిన చెప్పులు పక్కన పెట్టి మనం దేవుడికి దండం పెట్టుకోవడమో లేదా ఇట్లా పటాలని పట్టుకోవడమో చూస్తాం. కానీ వీళ్ళు చెప్పులు వేసుకొని కౌన్సిల్లో దేవుడి పటాలను తీసుకొని అంటే దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడానికి వాళ్ళు ఎలాంటి సిగ్గు కూడా పడట్లేదు. అలాగే తిరుమలలోనే కాదు ఇక్కడ ఎన్నో చోట్ల కల్తీలు జరిగాయి, ఎన్నో చోట్ల స్కాములు జరిగాయి, ఎన్నో కోట్లు వీళ్ళు వెనకేసుకుని వాళ్ళ జోబిల్లో వేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి ఈరోజు రాష్ట్ర ప్రజలు 151 ఉన్న సీట్లని 11 సీట్లకు తెచ్చారంటే అది కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా దేవుడితో రాజకీయాలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారంటే వాళ్ళ విజ్ఞత ఎంతవరకు ఉందో కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అలాగే మీడియా వాళ్ళు కూడా ఇవన్నీ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసేలాగా మీరందరూ కూడా ప్రొజెక్ట్ చేసి హిందూయిజాన్ని హిందూ మతాన్ని మీరు అందరూ కూడా బయటికి తీసుకురావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వేదికగా వైసీపీ యొక్క పైశాచిక నైజం బయటపడింది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది హిందువుల ఆరాధన దైవంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలను అసందర్భంగా అసెంబ్లీలో శాసన మండలిలో తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ స్వామివారిని ఒక రాజకీయ ప్రచార అస్త్రంగా అంశంగా మార్చుకుని అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాలను హిందువుల యొక్క మనోభావాలను ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్సీలు
నిన్న వారు ప్రవర్తించినటువంటి తీరు, కాళ్లకు చెప్పులు షూలు వేసుకొని స్వామివారి యొక్క చిత్రపటాలను తీసుకుని రావడము, తదుపరి అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద విసిరివేయడం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఆక్షేపణీయము. ఏ హిందువు కూడా, ఏ శ్రీవారి భక్తుడు కూడా దీనిని సహించేది లేదు. మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరుకు నిదర్శనంగానే ఎమ్మెల్సీల యొక్క ప్రవర్తన కూడా ఉంది. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. వెనువెంటనే కోట్లాది మంది హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్ చేస్తుంది. హిందువులన్నా దేవాలయాలన్నా మీకు గౌరవం కానీ మర్యాద కానీ ఏమాత్రం లేదని మరొక్కసారి మీ యొక్క పైశాచిక, అనైతిక, అమానవీయ చేష్టల ద్వారా బహిర్గతమైంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడం కోసం పదే పదే తప్పును ఒప్పుగా ప్రచారం చేస్తే నమ్మేటువంటి స్థితిలో ప్రజలు లేరని, మీ యొక్క పిచ్చి చేష్టలు వెంటనే మానుకోవాలని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న మండలిలో జరిగిన ఈ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు జైసా రాజా వైసా ప్రజా అని ఎలాగైతే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు అంటే భక్తి లేదు, భయం లేదు, అలాగా వాళ్ళ నాయకుడు ఎలాగైతే చేశాడో తిరుమలలో, అలాగా వాళ్ళు ఈరోజు శాసన మండలిలో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఒక ప్లెకార్డ్ లాగా తీసుకుని వచ్చారంటే వాళ్ళకు ఆ భగవంతుని మీద భక్తి ఉందా, వాళ్లకు భగవంతుని మీద భయం ఉందా అనే విషయాన్ని మేము జనసేన తరఫున గట్టిగా అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ముఖ్యమైన విషయం, సనాతన ధర్మం ఏం చెప్తా ఉంది, నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాన్ని గౌరవించు అని. అటువంటిది వీళ్ళు భగవంతుడు సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామితోనే వీళ్ళు పెట్టుకున్నారు. మనం ప్రజలు గమనించాల్సింది, వీళ్ళు కల్తీ ఎందుకు కలిపారు, వాళ్ళకు అక్కడ భక్తి లేదు, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, భయం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు భక్తి లేదు అంటే దానికి ఉదాహరణలు కూడా ఇందాక అక్క కూడా చెప్పారు. చెప్పులు వేసుకొని నువ్వు వైకుంఠంలోకి ఎంటర్ అవుతావు. ధర్మం ప్రకారం అక్కడ అన్ని మతస్థులు సంతకం పెట్టి లోపల రావాలంటే నువ్వు సంతకం పెట్టవు. అంటే అక్కడున్న ఏదైతే ఆచారం ఉందో ఆ ఆచారాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు. సతీ సమేతంగా బ్రహ్మోత్సవాలకు రావాలంటే నువ్వు ఒక్కడే వస్తావు. అంటే నీకు భగవంతుడు అంటే భక్తి లేదు, భయం లేదు. నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ ఆ రోజుల్లో ఉన్న ఈవోలు, అప్పుడున్న చైర్మన్లు, వీళ్ళు నీదే రాజు నడకలో ఇదిలాగా అందరూ ఏం చేస్తున్నారు, ఓన్లీ లడ్డులో కల్తీ జరిగింది అని ఎన్డీటీవీ రిపోర్ట్లో చెప్పింది, సిట్ చెప్పింది, సిబిఐలో చెప్పింది. కల్తీ జరిగిన మాట వాస్తవం. ప్రజలందరూ గమనించాల్సింది, వీళ్ళు కల్తీ ఎందుకు చేశారు. 240 కోట్ల రూపాయలు దాంట్లో తట్టుకున్నారు. అంటే దేవుడి డబ్బు ₹1 తీసుకున్నా మనకు కడుపు అరగదనే ఆలోచన ఉన్న హిందువుల మనోభావాలు ఇలా ఉంటే, భగవంతుని ఉండిలో మనము ఏదో సమర్పించాలనే ఆలోచన కలిగిన హిందువులు ఈరోజు భగవంతున్నే తినల్లా అనే ఆలోచన కలిగిన వైఎస్ఆర్సీపీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు, వాళ్ళ అనుచర వర్గం, వీళ్ళు డబ్బు దండుకోవడానికి చేశారు. ఈరోజు కౌన్సిల్లో ఆ దేవదేవుడిని ఒక ప్లెకార్డ్ లాగా ఉపయోగించారంటే వీడు బతికుండగానే కళ్ళు పోతాయనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దండి. అలాగే సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి వర్యులు అయితే ఏమి, ఉప ముఖ్యమంత్రులు అయితే ఏమి, మనం మన మతాన్ని ప్రేమించాలి, ఇతర మతాన్ని గౌరవించాలి అనే పాయింట్ని మేము అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు హిందువుల ద్రోహులు, భగవంతునికి ద్రోహం చేసే వ్యక్తులు, భగవంతునికే నామం పెట్టాలనుకునే మీకు ఖచ్చితంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి శిక్షిస్తారని తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాం, మీరు చేసే ఈ యొక్క అనైతిక పనులన్నీ కూడా
ఖచ్చితంగా బట్ట బయలు చేసి ఊసలు లెక్క పెట్టుకునే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై హింద్. ఏదైతే మన జరిగిన ఘటనకు ఘటనకు సంబంధించి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకొచ్చి శాసన మండలిలో ఏ విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ వాళ్ళ ప్రవర్తించిన తీరు ఏదైతే బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని స్వామివారి ఫోటో పెట్టుకొని అక్కడ ప్రదర్శించడమే కాకుండా మళ్ళా తగుదనమ్మా అని చెప్పి మేము అలా చేయలేదనే విధంగా మాట్లాడడం, ఏ విధంగా ఫేక్ ఫోటోల్ని మళ్ళా ముద్రించి చెప్పడం అంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ సభలో జరిగిన తీరంతా టెలికాస్ట్ అయినాయి. దాన్ని కూడా ఒప్పుకోకుండా వాళ్ళు మాట్లాడిన తీరుని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్న దీన్ని తీవ్రంగా కూడా ఎన్డీఏ కూటమి ఈరోజు ఖండిస్తూ ఉంది. ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం. మా యొక్క దైవం హిందువుల యొక్క మనోభావాలు, హిందువుల యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దీన్ని మేము నమ్ముతాం. నువ్వు కూడా క్రైస్తవ దీనికి సంబంధించి నువ్వు ఈరోజు సవాలు విసురుతా ఉన్నావు. నువ్వు నీ కుటుంబ సభ్యులు చర్చికి వచ్చి మేము వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఏమీ కలపలేదని మీరు ప్రమాణం చేస్తారా? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నావు. ఈరోజు నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు నమ్మిన మత వెళ్ళి చెప్పు, నువ్వు ఒప్పుకుంటావు? ఈ విధంగా ఏ మతస్థులు కానీ ఎవరు కానీ వాళ్ళ భావాలు వాళ్ళ యొక్క ఇవి ఆ మతానికి సంబంధించి ఇవి ఉంటాయి వాళ్ళ యొక్క దీన్ని, కానీ ఆ భావాల్ని ఈ విధంగా హిందూ మతం పైన ఈ విధంగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే కూడా నువ్వు ప్రేరేపిస్తా ఉన్నావు, హిందువులను రెచ్చగొట్టే విధంగా ప్రేరేపిస్తా ఉన్నావు. ప్రశాంతమైన ఈ రాష్ట్రంలో మీరు నిన్న చూస్తే ఒక పక్క ప్రపంచ దిగ్గజాల సంస్థలతో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటే నువ్వు ప్రేరేపించి నీ యొక్క ఎమ్మెల్సీల దగ్గర డైవర్షన్ పాలిటిక్స్ చేసి అక్కడ స్వామివారి ఫోటోలు ప్రదర్శించడం వెనక నీ యొక్క రాజకీయ కుతంత్రం ఏదో ప్రజలకు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, నీవు నమ్మిన దేవుని పైన నీకు నమ్మకం ఉంటే నువ్వు ప్రమాణం చెయ్యి, అంతేగాని అబద్ధాలను పదే పదే చెప్తే మనోభావాలను హిందువుల మనోభావాలను రెచ్చగొడితే ఈ దేశంలో మత చిచ్చు పెట్టేదానికి నువ్వు పూనుకొనున్నావు. జగన్మోహన్ రెడ్డి, నీ మంత్రులు నీ తొత్తులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? తిరుపతిలో చూస్తే కరుణాకర్ రెడ్డి రోజు మార్చి రోజు ప్రెస్ మీట్ పెడతాడు. ఏ మత దీనికి సంబంధించిన సాంప్రదాయాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో మ్యారేజీలు చేసేవారు ఏ విధంగా ఇతర దీంట్లో ఉన్నారు? మీరు కూడా శనేశ్వర స్వామి విగ్రహం ఉంటే విష్ణుమూర్తి విగ్రహం అని చెప్తారు. 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేసావు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశావు. ఇంత అబద్ధాలు ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి కరెక్టేనా అని ఒకసారి ప్రశ్నించమని తనకు తానే ప్రశ్నించుకోవాలని అడుగుతా ఉన్నాం. ఈ విధంగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో చిచ్చు పెట్టే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఒక రాజకీయం కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఎన్నికల ముందు గతంలో పింక్ డైమండ్ పేరు చెప్పి ఓట్లు దండుకునే కార్యక్రమం చేశావు. ఇప్పుడు ప్రతి విషయంలోనూ పరకామని దొంగలు అంటామా, దొంగలతో లాలూచి పడతారు. సాక్షాత్తు ఆడ 1600 కోట్ల రూపాయలు సివిల్ వర్కులు చేసి కమిషన్లు దోచేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ నీ పరిపాలనలోనే జరిగాయి. ఈ పొద్దు మహాప్రసాదంగా భావించే లడ్డు కల్తీ ఎవరు కూడా జీర్ణించుకోలేరు. అది ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరపున మాట్లాడటమే కాదు, ప్రజలందరూ కూడా హిందువులు చెప్పిన మనోభావాలను ఆ యొక్క సంస్థలు మఠాధిపతులు అందరూ కూడా ఏ విధంగా నీ యొక్క ప్రవర్తన ఖండిస్తూ ఉన్నారో సోషల్ మీడియా కానీ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా పుంకాల కథనాలు వస్తూ ఉన్నాయి. 11 మందికి పరిమితం చేస్తే కూడా
మీకు సిగ్గు రాలేదంటే ఈ విధమైన విధానం అవలంబించడం ద్వారా రాజకీయాల్లో స్వామివారి యొక్క కంటి చూపు నుంచి మీ పార్టీ కానీ నువ్వు కానీ తప్పించుకోలేరని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ హిందువులందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాలి, శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ తిరుపతికి వచ్చి అలిపిరి వద్ద మీరు క్షమాపణ చెప్పాలి హిందువులకి శ్రీవారి భక్తులకని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంకటేశయ్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అపచారాలు అన్నింటినీ కూడా నేను మొట్టమొదటిగా తిరుపతి తిరుమల నుంచే ప్రారంభిస్తానని చెప్పి మరి ఆ రోజు నుంచి కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాల్ని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయించి ఈ రోజున మరి మాట్లాడుతుంటే వాళ్ళు జగన్ అనుకో అది ఓర్వలేక వాళ్ళు చేసినటువంటి మహాపాపాలు ఈరోజు బయటపడుతున్నాయి అని భయము భక్తి కూడా లేకుండా మరి డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేయడమే వాళ్ళ నైజంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి హెరిటేజ్ సంస్థల మీద కూడా దుష్ప్రచారాన్ని సాగించడం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా వాళ్ళ యొక్క నైజం, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది వాళ్ళ యొక్క పరిపాలనలోనే పెట్టుకున్నటువంటి ఒక అంశం. అటువంటిది ఈ రోజున మరి కల్తీ నెయ్యి గురించి విచారణ జరుగుతూ సిట్ రిపోర్ట్ కానీ సిబిఐ కానివ్వండి అన్నీ కూడా చేసి మరి వీళ్ళు దోషులు, అక్కడ తప్పు జరిగింది అని నిర్ధారించిన తరువాత కూడా మరి వాళ్ళు మేము చేయలేదు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళ నైజం అలాంటిది. వాళ్ళు ఒక సైకో ప్రభుత్వాన్ని నడిపారు, వాళ్ళు ఒక నియంత ప్రభుత్వాన్ని కూడా నడిపారనే దానికి మనం ఎన్నో నిదర్శనాలు చూసాం. అటువంటిది ఈ రోజున కల్తీ నెయ్యి జరిగింది, కెమికల్స్ నెయ్యి అది వాడారు. భక్తులు హిందువులు మరి ప్రసాదంగా స్వీకరించేటువంటి ఆ లడ్డూని ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి లడ్డు లాంటి లడ్డు ఎక్కడా దొరకదని ఎంతోమంది యొక్క హిందువులు భక్తుల యొక్క భావం. అటువంటి భావాన్ని మరి కాలరాసి వీళ్ళు కెమికల్స్ కలిపినటువంటి కల్తీ నెయ్యి ద్వారా లక్షలాది లడ్డుల్ని కోట్లాది డబ్బులకి వాళ్ళు వసూలు చేసుకొని ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒక వ్యాపార సంస్థగా మార్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి టికెట్లు రేట్లు పెంచడం, అద్దె గదులు రేట్లు పెంచడం, ఆ విధంగా మరి ఆయనకు ఉన్నటువంటి నగలను కూడా మరి ఏం చేశారనే ఒక అనుమానం కలిగే విధంగా కూడా వాళ్ళు గత ప్రభుత్వంలో చేసినటువంటి మరి దేవుడి సొత్తు తీసుకెళ్ళి ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టడం, ఇలాగా ప్రతిదీ కాఫీ కప్పుల మీద సిలువను ప్రదర్శించడం, టికెట్ల పైన సిలువను వేయడం, ఈ విధంగా అక్కడ చర్చలు కూడా కట్టాలని ప్రయత్నం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఈ మహాపాపాలన్నిటికీ కూడా ఈరోజు ఒక మహా అపచారంతో వారు తోడు చేశారంటే మహా అపచారం. ఈ రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ప్లకార్డుల్ని దాన్ని ఒక ప్లకార్డుగా ఒక దేవుడి యొక్క విగ్రహాన్ని కానీ బొమ్మని కానీ ఒక ఫోటోని కానీ ఈరోజు ఒక ప్లకార్డుగా వాడుకున్నారంటే వాళ్ళకి ఎంత మాత్రం భక్తి ఉంది దేవుడి పైన, వాళ్ళకి ఎంత మాత్రం హిందూ ధర్మం పైన నమ్మకం ఉంది అనేది మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఈరోజు మనం దేవుడి బొమ్మే కాదు, కనీసం తీర్థం ప్రసాదం తీసుకోవాలంటే కూడా బయట ఎవరైనా తెచ్చిస్తే కూడా చెప్పులు వదిలేసి ఎంతో భయంతో భక్తితో మనము దాన్ని స్వీకరిస్తామే. మరి మీరు ఒక ఫ్లకార్డులు దేనికి వాడతాము? ఏదైనా ఒక సమస్యను ప్రస్ఫుటంగా తెలపడానికో ఏమో. కానీ దేవుడి ఫోటోను చూపిస్తున్నారంటే మీరు దేవుడే సమస్యగా మీకు మారాడా అనే విధంగా ఉందే కానీ మీరు ఆ దేవుడి గురించి ఏమాత్రం కూడా భక్తి భావన లేదు అనేది నిర్విధ్వంసం. ఇలాగ మరి నిన్న జరిగినటువంటి ఆ చెప్పులు షూలతో కౌన్సిల్ హాల్లో మరి నినాదాలు చేయడం,
ఈ బొమ్మలు పట్టుకొని నిలబడడం, ప్లకార్డ్స్ మాది తీసుకురావడం, మరి ఆఖరికి వాటిని ఏమన్నా వాళ్ళకి భయము భక్తి ఉంటే కనీసం వాటిని వెళ్ళేటప్పుడు ఏమన్నా వాళ్ళు పట్టుకెళ్ళారా? లేదు. వాటిని మరి ఒక చిత్తు కాగితాల మాదిరే కౌన్సిల్లో పడేసి వెళ్ళారు అంటే వాళ్ళు చేసినటువంటి మహాపాపం, మహా అపచారం వాళ్ళని తప్పకుండా వెంటాడుతుంది. వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. మేము తిరుపతి స్థానికులుగా మరి ఏ చిన్న తప్పు ఆ దేవుడి సొత్తు అపహరించిన వాళ్ళు కూడా ఈరోజు నామ రూపాలు లేకుండా పోయినారని మనము గమనించాము. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఈ రోజున వాళ్ళు ఇంత మహాపాపాలు చేసి, ఇంత అపరాధాలు చేసి, ఇంత మహాపచారం చేసినందుకు తప్పకుండా వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. వాళ్ళు ఈ రోజున మాకేమీ జరగలేదులే అని గర్వంగా ఉండొచ్చు. జరిగే రోజు కూడా వస్తుంది. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడాన్ని మీకు హెచ్చరిస్తూ, ఇకనైనా మీరు హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రవర్తించండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.